నమస్తే నేను రఫీ. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో పంత్ను ఎంపిక చేసిన సెలెక్టర్స్ టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్కు చోటు కల్పించకపోవడం క్రికెట్ ప్రియుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. వైట్ బాల్ క్రికెట్లో సంజు రీసెంట్ ఫామ్ చూస్తే అతన్ని ఖచ్చితంగా ఎంపిక చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ అతన్ని సెలెక్ట్ చేయకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సంజు రీసెంట్గా విజయ్ హజారే ట్రోఫీ ఆడకపోవడం వల్లే జట్టు నుంచి తప్పించారు అనే వాదనలు మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. టీమిండియాకు ఆడాలి అనుకునే ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో ఖచ్చితంగా ఆడాల్సిందేనన్న నిబంధనను తీసుకొచ్చింది బీసీసీఐ. కానీ సంజు శాంసన్ మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో ఆడలేదు. ఈ కారణంగానే అతన్ని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తప్పించినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే సంజు విజయ్ హజారే ట్రోఫీల్లో ఎందుకు పాల్గొనలేదు అనే విషయంపై విచారించాలని తాజాగా బీసీసీఐ నిర్ణయించింది. గతేడాది దేశవాళీ క్రికెట్కి డుమ్మా కొట్టిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయారు. కాగా శాంసన్ విషయంలో బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నిజంగానే సంజు తప్పు చేసి విచారణలో దొరికితే అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు అవుతుంది.